సరే కొడతానే ఉన్నారు, చేస్తానే ఉన్నారు. కానీ ఒకటి చిన్నదండి. ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇయ్యండండి కొంచెం సొసైటీలో. ఆడపిల్లలకి సొసైటీలో రెస్పెక్ట్ లేకపోతే ఎట్లా అండి? యాస్ ఎ గర్ల్ ఐయామ్ ఆస్కింగ్ డోంట్ ఐయామ్ ఎ గర్ల్ అంటే ఒక ఆడపిల్ల తల్లితో సమానం, అక్కతో సమానం, చెల్లెలతో సమానం. ఎట్లా కొట్టబుద్ధి అవుతుందండి మీకు? దేవుడు కృప బట్టి నేను తన్నులు తినడానికైనా రెడీ, చనిపోవడానికైనా రెడీ, నేను నా భర్త. కానీ ఆ ఊరిలో మాత్రం సేవ ఖచ్చితంగా చేసి తీరుతాం. ఖచ్చితంగా సేవ చేసి మాత్రం తీరుతాం. ఇది మా అంకుల్ కోరిక. అక్కడ సంఘాన్ని కూడా మేము స్థాపిస్తాం. అక్కడ మందిరం ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు వేరే దగ్గరికి వెళ్ళి, వేరే చర్చికి వెళ్ళి వాళ్ళని పిలిచి, మా చర్చ్కి అటెండ్ అవుతారు కదా, వాళ్ళని 3 కుటుంబాలను పిలిచి మీరు వేరే దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసుకొని రండి, కానీ ఈ ఇంట్లో మాత్రం ప్రార్థనలు జరగద్దు. ఆ ఇంట్లో ప్రార్థనలు జరగద్దు. ఇది ఎక్కడండి? వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు అదే. అట్లా ఎట్లా అండి? కానీ దేవుడు కృప అండి. ఇది ఏ నాగన్యత నాకైతే ఆ రోజు మేమేం చేయాలో అర్థం కాక లాస్ట్ అక్కడి నుంచి బయటపడ్డాము. తర్వాత వచ్చేటప్పుడు కూడా ఒక అతను ఇంత పెద్ద స్టోన్ ఎత్తి ఇంకా మేము ముందుకు వచ్చేసాము. కాలువలోంచి వచ్చాము అక్కడి నుంచి. ఆన్ ద వే నుంచి రాలే, కాలువలోంచి వస్తుంటే ఎంత పెద్ద గన్నెట్రాయి తీసుకొని నేను ఎత్తి కొడదాం అనుకున్నారు, కానీ ఎవరో ఒక ముసలాయన, దేవుడు పంపించాడేమో ఆయనను. దేవుడు ఆయనను పంపించాడేమో. ఎంత పెద్ద రాయండి. మా తల పగిలేదు. ఆయన వచ్చి ఇట్లా ఇట్లా రాయిని ఇట్లా అన్నాడు, పక్కకు పడింది. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆ విధంగా ఇట్లా రక్షించాడు. ఆయన బట్టి ఆయన మాతో పని చేయించుకోవాలని ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి ప్రభువు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచారు. మరి ఎంతవరకు నడిపించినా మేము కూడా నమ్మకంగా ఆయన కొరకు ఎంత దూరమైనా, ఆయన కొరకు ఎంత ప్రయాసమైనా ఆయన కొరకు జీవించాలని మేము కూడా సిద్ధపడ్డాం. మీ ప్రార్థన సహకారం, సంఘస్థుల సహకారం మాకు ఎంత అవసరం. ప్రార్థన మటుకు మా కొరకు చేయాలని